ఏపీలో ఎక్కడ పడితే అక్కడ చెత్త కనిపిస్తుంది. ఏపీలో చెత్త నిల్వలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి శంకర్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సాయి శంకర్, చెప్పండి, అసలు ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తూ ఉన్నారు. అసలు ఎందుకు ఈ చెత్త సేకరణ సరిగ్గా జరగడం లేదా? చెత్తకు తగిన సిబ్బంది లేరా? అసలు ఏంటి అక్కడ పరిస్థితి? ప్రధానంగా ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల్లో ఈ చెత్త ఇళ్ల దగ్గర నుంచి సేకరించినటువంటి చెత్త ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఒక డంపింగ్ యార్డ్ లాగా ఉంటుంది. ఆ డంపింగ్ యార్డ్లో కూడా స్టోర్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అది మెట్రిక్ టన్నుల చెత్త అనేది పేరుకుపోతున్నాయి. వాటిని రీసైక్లింగ్ చేయడానికి సరైనటువంటి పరికరాలు లేవు అనే విధంగా కూడా అధికారుల నుంచి అయితే మనకి సమాధానం వస్తుంది. ప్రధానంగా నర్సరాపేట ఉన్నటువంటి ఏరియాలో అయితే టన్నుల కొద్దీ చెత్త అయితే పేరుకొని పోతున్నటువంటి పరిస్థితి ఉంది. వాటిని అక్కడికక్కడికి డిస్మాలిష్ చేయడానికి కొన్ని పరికరాలను ఏర్పాటు చేస్తున్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున కూడా చెత్త వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ పరికరాలు అనేవి కూడా పెద్దగా ఉపయోగంలో ఉండుతున్నటువంటి పరిస్థితి లేదు. వాటిని రీసైక్లింగ్ చేయాలంటే ఇంకా మరికొన్ని పరికరాలు అవసరం అవుతాయి అనే విధంగా కూడా అధికారులు అయితే చెప్తున్నారు. అయితే దీనిపైన నిన్న అసెంబ్లీలో కూడా చర్చ జరగడం జరిగింది. సీఎం కూడా దీనిపైన కామెంట్ చేశారు. 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త అనేది పేరుకుపోయింది అనే విధంగా కూడా కామెంట్ చేయడం జరిగింది. దీనికి కారణం జీవి ఆంజనేయులు వినుకొండ ఎమ్మెల్యే సీఎం దృష్టికి చెత్త పైన ఆయన ఒక నివేదికను తీసుకొని వెళ్ళటమే దీనికి కారణం అనే విధంగా చెప్పచ్చు. ఎందుకంటే పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల్లో కూడా చెత్త అనేది పేరుకొని పోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒకవేళ ఇళ్ళ దగ్గర చెత్త సేకరిస్తున్నప్పటికీ కూడా వాళ్ళంతా కూడా తీసుకొని వెళ్ళి డంపింగ్ యార్డ్లో వేయటం, లేకపోతే స్థానికులే కొన్ని ప్రాంతాల్లో ఉపయోగం లేనటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటి దగ్గరికి వెళ్ళి ఈ చెత్తను వేస్తున్నటువంటి నేపథ్యంలో వాటిని సేకరించడానికి కూడా పరికరాలు అనేవి లేవనే విధంగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా గుంటూరు జిల్లాలో పరిస్థితి చూస్తే గతంలో ఉన్నటువంటి చెత్త సేకరణకు సంబంధించినటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం పనిచేయట్లేదు. ఆల్టర్నేటివ్గా కూడా అద్దెకి ఆటోలను తీసుకుంటున్నప్పటికీ కూడా ఆటోలు ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే చెత్త వేస్తే ఈ తర్వాత పనికి రావనే విధంగా కూడా ఆటోల ఒక యాజమాన్యులు అంటున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు ముందుకు రావట్లేదు. దీంతో అనేక ప్రాంతాల్లో కూడా చెత్త సేకరణకి ఇంటి దగ్గర నుంచి చెత్త సేకరించడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉందనే విధంగా కూడా ఎవరైతే ఈ సిబ్బంది ఉంటారో స్థానికంగా ఉండేటటువంటి చెత్త సేకరించేటటువంటి మున్సిపల్ సిబ్బంది కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు సరైనటువంటి వెహికల్స్ లేవు సేకరించడానికి. ఒకవేళ వెహికల్ పనిచేయట్లేదంటే వాళ్ళనే రిపేర్ చేయించుకోవాలనే విధంగా కూడా అధికారులు సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉందనే విధంగా చెప్తున్నారు. మొత్తంగా వందలాది వెహికల్స్ కూడా చెత్త సేకరణకు సంబంధించి పొడి చెత్త తడి చెత్త సేకరించేటటువంటి ఆటోలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా షెడ్డులో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వాటిని మరమ్మతులు చేపట్టకపోవడం వల్లే అవన్నీ కూడా ఒక్కసారిగా షెడ్డుకు చేరాయనే విధంగా కూడా అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ కూడా ఈ సమస్యకి పరిష్కారం చూపిస్తామనే విధంగా కూడా కేంద్ర మంత్రి అయినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పినప్పటికీ కూడా ప్రస్తుతం అయితే ఇళ్ల దగ్గర నుంచి సేకరించేటటువంటి చెత్త ఏదైతే ఉందో దానికి తీవ్ర ఇబ్బంది ఉందనే విధంగా చెప్పచ్చు. అదేవిధంగా ఇళ్ల దగ్గర నుంచి తీసుకొని వచ్చి కొన్ని స్టోరేజ్ ప్రాంతాలు ఉంటాయి, అక్కడికి తెచ్చినా కూడా అక్కడి నుంచి సేకరించేటటువంటి వాహనాలైనటువంటి అవి కూడా కొంత మెరుగ్గా లేకపోవడం ఇదంతా కూడా తీవ్ర ఇబ్బందిగా ఉంది. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఇటు గుంటూరు కానీ బాపట్ల కానీ పల్నాడు జిల్లాలో అనేక ప్రాంతాల్లో అయితే చెత్త అనేది పేరుకుపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒకటి చెత్త సేకరణకి వాహనాలు లేకపోవడం ఒక అంశం అయితే, వీటిని సేకరించినటువంటి డంపింగ్ యార్డ్లో స్టోరేజ్ చేస్తుంటే అక్కడ రీసైక్లింగ్కి తీవ్ర ఇబ్బందులు ఉంటాయి. ఇదంతా కూడా తీవ్ర ఇబ్బందిగా ఉంది. దీనిపైన కూడా అధికారులు అయితే దృష్టి పెట్టాలనే విధంగా కూడా ప్రజలు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా అధికారులు కూడా ఒకటే చెప్తున్నారు, తమకు సరైనటువంటి పరికరాలు కనుక ఇస్తే కంపల్సరిగా వీటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు తొలగించడానికి కూడా ఇబ్బందులు ఉండవనే విధంగా కూడా వాళ్ళు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా దీనిపైన అయితే క్లియర్గా రాష్ట్ర ప్రభుత్వమే దృష్టి పెట్టాల్సినటువంటి పరిస్థితులు అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి. రైట్ సాయి శంకర్, థాంక్యూ.